నమస్కారం. సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి తీరంలో కార్తీక పౌర్ణమి శోభ. కార్తీక దీపాలతో నదీమ తల్లికి విశేష పూజలు. స్వాతంత్రోద్యమ చరిత్రలో బిర్సా ముండా ఒక మైలురాయి. జాయింట్ కలెక్టర్ చినరాయుడు. రాజమండ్రి కలెక్టరేట్లో ఘనంగా బిర్సా ముండా జయంతి. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంక్షేమ దివాస్. సమస్యలన్నీ పరిష్కరిస్తానని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ హామీ. అన్నవరంలో డిసెంబర్ 8న రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఐలాస్ నాయకుల పిలుపు. రాజమండ్రి బార్ అసోసియేషన్ హాల్లో కరపత్రాల ఆవిష్కరణ. కార్తీక పౌర్ణమి సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత పరమ పవిత్రమైన కార్తీక మాసంలోని పౌర్ణమి తిథి కావడంతో దక్షిణ కాశీగా భాసిల్లే గోదావరి తీరంలో శివాలయాలకు నవక్షేత్రాలైన ద్రాక్షారామం, సామర్లకోట, పిఠాపురం, పాదగయ, కోనసీమలో పలు పుణ్యక్షేత్రాలన్నీ కూడా భక్తజనంతో పోటెత్తాయి. రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి పుణ్యస్నానాల కోసం జల్లు స్నానాలను ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమిగా పిలువబడే కార్తీక మాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి దీపావళి పండుగ వెళ్లిన 15వ రోజు వస్తుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీక దీపాలు వెలిగిస్తారు. అనంతరం సమీపంలో ఉన్న ఆలయాలకు వెళ్లి దర్శనాలు, అభిషేకాలు, అర్చనలు చేస్తారు. మహాశివరాత్రి తర్వాత శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా కార్తీక మాసం అంటున్నారు పండితులు. కార్తీక పౌర్ణమి రోజున చేసే నదీ స్నానం, దీపదానం, శివాలయ దర్శనం, విశేష పూజలు చేస్తే ఎంతో పుణ్యఫలమని భక్తుల నమ్మకం. ఈ నెలంతా కార్తీక మహాపురాణాన్ని పారాయణం చేస్తారు. దేవాలయాల్లో కార్తీక పురాణ శ్రవణం ఏర్పాటు చేస్తే ఎంతో పుణ్యమని విశ్వాసం. 1000 ఏళ్ల రాక్షసుల పాలన అంతరించిన సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు కూడా చెప్తున్నాయి. అందుకే కార్తీక పౌర్ణమి రోజు గోదావరి స్నానం, నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేయడం భక్తులకు ఆనవాయితీగా తరతరాల నుంచి వస్తుంది. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకారుని సంహరించిన రోజునే కార్తీక పౌర్ణమిగా పిలుస్తారని పురాణాలు విశ్లేషిస్తున్నాయి. గోదావరి తీరంలో కార్తీక వైభవాన్ని మనం కూడా ఓసారి వీక్షిద్దాం. ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడతని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికారా, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూత. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో బిర్సా ముండా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయాడని జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాయుడు పేర్కొన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అతని చిత్రపటానికి జాయింట్ కలెక్టర్ చినరాయుడు, డిఆర్ఓ సీతారామూర్తితో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జార్ఖండ్లోని కుంతి జిల్లా ఉలిహత్ గ్రామంలో 1875వ సంవత్సరం నవంబర్ 15వ తేదీన జన్మించారన్నారు. అహోబట్టు గ్రామంలో తన మామ ఇంట్లో ఉంటూ చదువుకున్నాడని 1894 అక్టోబర్ 1న బిర్సా ముండా ముండాలందరినీ సమీకరించి బ్రిటిష్ వారి నుండి పన్ను మాఫియా కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించాడని తెలిపారు. పేదల ప్రక్షాళన నిలబడి పలు పోరాటాలు చేశారని 1900 సంవత్సరం ఫిబ్రవరి 3న బిర్సా ముండాని కూడా బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారని, జూన్ 9న 1900 సంవత్సరంలో బిర్సా ముండా తుదిశ్వాస విడిచారన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిస్వార్థంగా పోరాడి స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించారన్నారు. సామాజిక సేవే లక్ష్యంగా అనాథ శరణాలయాలను, విద్యా సంస్థలను స్థాపించారని పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర సమరం అనే గ్రంథాన్ని రచించారు. జాతీయ స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక కార్యకర్తగా, రచయితగా కూడా ప్రసిద్ధి చెందారని పేర్కొన్నారు. రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ టి సీతారామూర్తి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కేవలం ఆహారం కొరకు తిండి కొరకు పుట్టలేదు. కేవలం పుట్టిన తర్వాత సమాజంలో ఒక స్థాయికి నిలబడాలి. ఒక స్థాయికి నిలబడాలంటే నిత్యం కష్టపడాలి.
అందులో భాగంగా నేను కూడా గిరిజనులే, నేను కూడా ఎస్టీనే, నేను సుగాలి కులానికి చెందిన వాటిని. మేము కూడా మీకంటే గౌరవమైన హాస్టల్ చదివించాము. హాస్టల్స్లో ఎలా ఉంటుంది అనేది కూడా. రాజమండ్రి ఆర్యాపురం అర్బన్ బ్యాంకులో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 71వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమానికి వైస్ చైర్మన్ పోలాకి పరమేశ్వర్ ఇచ్చేశారు. జెండా ఆవిష్కరణ అనంతరం చైర్మన్ చల్లా శంకర్రావు మాట్లాడుతూ సహకార వ్యవస్థగా ముందుగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. తదనంతరం బ్యాంకింగ్ రంగంలో కీలక పాత్ర పోషించింది. ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంకులే బడుగు మధ్యతరగతి ప్రజలకు మెరుగైన సేవలు అందించడం జరిగిందని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు కోఆపరేటివ్ బ్యాంకులపై పర్యవేక్షణ కూడా పెంచడం జరిగిందని వివరించారు. మిమ్మల్తోనే మాట్లాడిస్తారు. ఎప్పుడు ప్రతి 4 నెలలకు ఒకసారి సమీక్ష పెట్టుకోవాలి మన అందరూ. అలా అయితేనే ఎదురుకి వెళ్తుంది. ఏదో మీ వరకు మీరు వచ్చేసి పని వెళ్ళిపోయి మా వరకు మేము వచ్చిందంటే కుదరదు. ఎప్పుడూ కూడా ₹1 ₹10 మీరు ₹10 మేము. అందు గురించి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన బ్యాంకుని బాగా డెవలప్ చేసుకోవడానికి ఎదురుకెళ్దామని మీ అందరికీ మరొకసారి అర్థం తెలియకుండా సెలవు తీసుకుంటున్నాను. బ్యాంక్ వైస్ చైర్మన్ పోలాకి పరమేష్ మాట్లాడుతూ బ్యాంక్ సిబ్బందికి సహకార వారోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో కోఆపరేటివ్ బ్యాంకులు మరింత జాగ్రత్తగా అడుగులు వేయవలసి ఉందని మరియు ఎన్పీఏలపై మరింత శ్రద్ధ వహించవలసి ఉందని తెలియజేశారు. బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు మాట్లాడుతూ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ మాదిరిగా రానున్న 5 సంవత్సరాల్లో చైర్మన్ చల్లా శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును వికసిత ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్గా సమిష్టిగా ముందుకు తీసుకుని వెళ్తామని తెలియజేశారు. మరియు ఈరోజు సహకార వారోత్సవ సందర్భంగా మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నెహ్రూ గారి జయంతి వారిని కూడా మనం స్మరించుకోవడం మన అదృష్టంగా భావించి బొరిలంకలో ఘనంగా లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. కడియం మండలం బురిలంక గ్రామంలో తాడాల వీరన్న గురుస్వామి 25వ శబరిమల యాత్ర సందర్భంగా ఆయన నివాసం వద్ద ఆధ్యాత్మిక శిరోమణి తాడాల వీర వెంకట్రావు గురుస్వామి ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోత్సవాల మధ్య తాడాల వీరన్న శ్రీమతి కృష్ణవేణి దంపతులచే లక్ష్మీ గణపతి హోమం అత్యంత ఘనంగా జరిగింది. వీరన్న స్వామి 25వ శబరిమల యాత్ర పురస్కరించుకుని వీర వెంకట్రావు గురుస్వామి, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, అయ్యప్ప స్వాములు సమక్షంలో వీరన్న స్వామిని సాలువ, పూలమాలలు, మెమంటోతో సత్కరించారు. అనంతరం అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడాల శ్రీనివాస్, సందీప్, అయ్యప్ప మాలదారులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఓం శ్రీ లక్ష్మీ గణపతి స్వామినే నమో నమః. ఓం శ్రీ పూర్ణపుష్కలాంబా సమేత హరిహర అయ్యప్ప స్వామినే నమో నమః. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం శ్రీ సర్వేభ్యో దేవీ దేవతాయై నమో నమః. ఓ హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపక శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ద్వాదశాధ్యేన లక్ష్మీ శ్రీ అమీశ్వరీ సూర్యాంకన సర్వామాం శ్రీ మొత్తం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మహే. ధనమగ్రధనం వాయుర్ధనం శ్రూ పట్టం కూర్చు కింద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పట్టభద్రులంతా ముందుకు రావాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానుబోయిన రామారావు విజ్ఞప్తి చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి వ్యక్తులను ఎన్నుకునేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పట్టభద్రులంతా ముందుకు రావాలని రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు జార్జ్ యాంటోనీ కోరారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం సారథ్యంలో శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పట్టభద్రుల ఓటు నమోదు శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సానబోయిన రామారావు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పట్టభద్రులు నిర్లిప్తత వీడి ఓటు నమోదు చేయించుకోవాలని అన్నారు. మంచి వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఓటు నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేము సరైన వ్యక్తుల్ని ఎన్నుకోవడానికి మేము మా ఓటర్ని ఎక్కువగా నమోదు చేయించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ సంఘం తరఫున నేటి రోజున ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ నిజమైన పట్టభద్రులు ఎమ్మెల్సీగా ఎన్నికవ్వాలని, అప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పట్టభద్రులకు న్యాయం జరుగుతుందన్నారు. నిజంగా సేవా దృక్పథంతో చేసే వ్యక్తుల్ని మేము సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం తప్ప ఏ పార్టీకి కూడా లబ్ధి పొందాలి, లేకపోతే ఏ పార్టీకి కూడా మేము చేయాలని కాదు. నిజమైన పట్టభద్రులు ఏ రోజైతే మనకి శాసనసభలో సభల్లో ఉంటారో ఆ రోజే మనకి నిజమైన న్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలెట్టాం. జిల్లా అధ్యక్షుడు జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి సరైన నాయకత్వం రావాలని, అందుకే ఈ వర్గాలకు చెందిన పట్టభద్రులంతా నిర్లిప్తత విడిచిపెట్టి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. వాళ్ళకి న్యాయం జరిగే విధానంలో మేము ఆలోచించేసి ఈ శిబిరాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ కూడా దీన్ని మరి మెంబర్షిప్ చేసుకుని రేపు మీకు నాయకత్వం, రాబోయే నాయకత్వం, మంచి నాయకత్వం రావడం కోసం మీరు ఆలోచన చేయాలని సంఘం సభ్యుడు మేడిశెట్టి తాతబ్బాయి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మట్టపతి సత్యనారాయణ, నక్కా వెంకటరత్నంరాజు, సత్య వెంకట ప్రతాప్, లాజర్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అన్నవరంలో డిసెంబర్ 8వ తేదీన నిర్వహించే మొదటి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఐలాస్ కన్వీనర్ బొగతా శివ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ మొదటి రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఐలాస్ ప్రతినిధులు కోరారు. ఈ మహాసభ ప్రచార కరపత్రాన్ని శుక్రవారం రాజమండ్రి బార్ అసోసియేషన్ హాల్లో ఆవిష్కరించి పంపిణీ చేశారు. అన్నవరంలోని శ్రీ శేషాద్రి సదన్లో డిసెంబర్ 8న జరిగే మహాసభకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల ప్రయోజనాలు కాపాడడంలోనూ, ప్రజల హక్కులను కాపాడడంలోనూ ఐలాజీ ముందుంటుందని నాయకులు చెప్పారు. 60 సంవత్సరాలు పైబడిన న్యాయవాదులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని, మహిళా న్యాయవాదులకు సరైన సదుపాయాలు కల్పించాలని, వారి పట్ల వివక్ష చూపకూడదని, బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం ఉండాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఐలాస్ తన మొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జరుపుకుంటుందని, ఈ రాష్ట్ర మహాసభకు ముఖ్య అతిథిగా ఐలాస్ జాతీయ ప్రధాన కార్యదర్శి క్లిఫ్టన్ రొజారియో హాజరవుతున్నారని నాయకులు తెలిపారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఐలాస్ కన్వీనర్ బొగతా శివ, సభ్యురాలు ఏ దేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తబల వీరేంద్ర, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ వై శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు భవానీపురం సంపత్ వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన నాగమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు భవానీపురం సంపత్ వినాయక స్వామి ఆలయ ప్రాంగణంలో వెలిసిన నాగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు భక్తులు భారీగా తరలివచ్చి నాగమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 7:35 నుంచి అభిషేకాలు, అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు హనుమంతరావు, ఘనాచారి రవిప్రకాష్లు భక్తులతో కుంకుమ పూజలు జరిపించారు. 18వ తేదీన ఆలయం వద్ద భారీ ఎత్తున భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని వివరించారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పిల్లా శ్రీనివాసరావు, సకల అప్పారావు, కోనే రఘుబాబు, వేరవల్లి ఆదినారాయణ, పి వెంకటబాబూజీ తదితరులు పాల్గొన్నారు. 17వ తేదీ ఆదివారం రోజున నాగమ్మ తల్లి యొక్క గరగల మహోత్సవం
దిగ్విజయంగా నిర్వహిస్తుంది. కావున భక్తులు ఏమన్నా కూడా విచ్చేసి ఈ గరగల మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తున్నాం. 18వ తేదీ సోమవారం రోజున గొప్ప అన్నదాన వితరణ కార్యక్రమ మహోత్సవం నిర్వహిస్తుంది. కావున భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలని తిలకించి అమ్మవారి నాగమ్మ తల్లి కనుక ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంక్షేమ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ సిబ్బంది సంక్షేమంపై దృష్టి సారించారు. శాఖాపరమైన సమస్యలపై పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లు భాగాలతో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది, హోంగార్డ్స్ వారి పలు అంశాలను ఎస్పీ దృష్టికి తీసుకురావడం జరిగింది. జిల్లా ఎస్పీ సిబ్బంది నుండి స్వయంగా వినతులు స్వయంగా స్వీకరించారు. సమస్యలను సమగ్రంగా తెలుసుకుని వాటిపై సత్వరమే తగు పరిష్కార చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి భరోసా కల్పించారు. అంతేకాదు ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీస్ ప్రధాన కార్యాలయం అధికారులకు ఎస్పీ ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి తీరంలో కార్తీక పౌర్ణమి శోభ. కార్తీక దీపాలతో నదీమ తల్లికి విశేష పూజలు. స్వాతంత్రోద్యమ చరిత్రలో బిర్సా ముండా ఒక మైలురాయి. జాయింట్ కలెక్టర్ చినరాయుడు. రాజమండ్రి కలెక్టరేట్లో ఘనంగా బిర్సా ముండా జయంతి. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సంక్షేమ దివాస్. సమస్యలన్నీ పరిష్కరిస్తానని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ హామీ. అన్నవరంలో డిసెంబర్ 8న రాష్ట్ర మహాసభను విజయవంతం చేయాలని ఐలాస్ నాయకుల పిలుపు. రాజమండ్రి బార్ అసోసియేషన్ హాల్లో కరపత్రాల ఆవిష్కరణ. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.